ఏలూరు జిల్లా జీలుగుమిల్లి, దర్భగూడెం, లక్ష్మీపురం గ్రామాల్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. మండల కేంద్రమైన జీలుగుమిల్లిలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో చౌరస్తా నుండి ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తొలుత కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ, ఈరోజు మనం ఇంత సంతోషంగా జీవిస్తున్నామంటే కేవలం ఆ రోజు అంబేద్కర్ రచించినటువంటి ఎన్నో అమూల్యమైన మాటలు ఈరోజు మనల్ని ఈ విధంగా ముందుకు నడిపిస్తుంది. 163వ దినోత్సవ సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా 134 పుట్టినరోజు సందర్భంగా మీ అందరికి కూడా జీలుగుమిల్లి అలాగే జీలుగుమిల్లి అంబేద్కర్ యూత్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువతకి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనందరం కూడా ఈరోజు ఈ విధంగా, నేను కూడా ఈ విధంగా మీ ముందుకి మాట్లాడడానికి ప్రత్యేకించి ఒక అర్హత కలిగించినటువంటి అంబేద్కర్ గారిని, అలాగే గ్రామ పెద్దలకి, ముఖ్య నాయకులకి, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అంబేద్కర్ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం హక్కులు కల్పించారని కొనియాడారు. యువత ఉన్నతమైన చదువులు చదివి ఆయనకు ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. కందుల ప్రకాష్ మాస్టర్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమొనుగు రవికుమార్, ఎంపీపీ కొరస పోషమ్మ, మాజీ జడ్పీటీసీ బాసిన రాజబాబు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుంకవల్లి సాయి, జనసేన మండల అధ్యక్షుడు పసుపులేటి రాము, పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ బొంతు రవితేజ, చిర్రి శ్రీను, గిరిజన నాయకులు పద్దం వెంకటకృష్ణ, అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ సేబత్తుల అరుణ్, బొంతు వెంకటేశ్వరరావు, ముంగా మురుగు ప్రభాకర్, దారా మనోజ్, మర్రి రాజేష్, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గారపాటి శ్రీనివాస్, వాసాబత్తుల గంగాధర్, సీనియర్ పాత్రికేయుడు మోడియం ప్రసాద్, కుమ్మరి నాగమణి, జీలుగుమిల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బొంతు రామారావు, జనసేన నాయకులు పాలోజీ దుర్గాప్రసాద్, పోలీస్ సిబ్బంది, ఆయా ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.